వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తన్నీరు మాట్లాడుతూ బడ్జెట్ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఆశపడ్డారు. గతంలో 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్రం ఏమీ లేదని తన్నీరు అన్నారు. మూడో బడ్జెట్లోన ఎలక్షన్ ప్రచారంలో హామీలు సూపర్ 6 పథకాల బడిచట్టిలో కేటాయిస్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఎదురు చూశారు. బడ్జెట్లో కేటాయించలేదని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. సూపర్ 6లో ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1800 ఇస్తానన్నారు. సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తా అన్నారు. రాష్ట్రంలో 1,05,00,000 మంది మహిళలకు బడ్జెట్లో మొండి చేయి చూపించారు. నిరుద్యోగ వృత్తి క్రింద నెలకు 3,000 రూపాయల చొప్పున ఇస్తానని నిరుద్యోగులు కూడా బడ్జెట్లో కేటాయించకపోవడం దురదృష్టకరమని తన్నీరు అన్నారు. నారా లోకేష్ 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇవ్వగలం పాదయాత్రలో హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. బడి చెట్లు పెన్షన్లకు డబ్బు కేటాయించలేదని తన్నీరు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే ఒక 3,000 రూపాయల కొత్త పెన్షన్లు ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో కొత్త పెన్షన్లు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదని తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నిన్న శనివారం రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ని కూటమి ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ మీద ఎంతో ఆశతోని రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఎదురు చూశారు. ఏదో మనకి ఆ బడ్జెట్లో కేటాయింపులు ఇస్తారు, వారు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో, ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి సుమారుగా 20 నెలలు అయింది. ఇప్పటి వరకు 2 బడ్జెట్లు జరిగినప్పటికీ కూడా ఆ 2 బడ్జెట్లు కూడా కేటాయింపులు సూపర్ 6లో వాళ్ళు ఇచ్చిన హామీలకి చేయలేదు. కాబట్టి మూడోసారి అన్న బడ్జెట్లో కేటాయిస్తారు అని చెప్పి కోట్లాది మంది ప్రజానీకం ఈ బడ్జెట్ వైపు ఎదురు చూసిన పరిస్థితి. చివరకు చూస్తే కేటాయింపులు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. కొన్నిటికి అసలు కేటాయింపులే లేవు. ఉదాహరణ తీసుకుంటే ఆడబిడ్డ నిధి అంటే నెలకు 1,500 రూపాయల లెక్క ప్రతి మహిళకి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళకి సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో సుమారుగా 1,60,00,000 మంది మహిళలు ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 20 నెలలు అయింది. ఇవాళ వరకు ఇవ్వకపోగా ఈ వచ్చే బడ్జెట్లో కూడా మరి ఎక్కడ కూడా కేటాయింపులు చేయలేదు. దానికి కేటాయించిన డబ్బులు శూన్యం, 0. అంటే ఆడబిడ్డ నిధి 3వ సంవత్సరంలో కూడా వాళ్ళు ఎగ్గొడదామని చెప్పి ఆలోచన చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలానే నిరుద్యోగ భృతి అన్నారు, నెలకు 3,000. ఇవాళకి 20 నెలలు అయింది. 2 బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదు. కనీసం 3వ బడ్జెట్లోనన్నా కేటాయిస్తారేమో, వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ నిలుపుకుంటారేమో. నిరుద్యోగ యువకులు ఓట్లు మొత్తం కూడా కొల్లగొట్టడం కోసం 2024 ఎన్నికల ముందు అనేక రకాల సమావేశాల్లో, అనేక రకాల మీటింగుల్లో, బహిరంగ సభల్లో కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. ముఖ్యంగా లోకేష్ అయితే యువకాలంలో చెప్పాడు, 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల కాలంలో మేము సృష్టిస్తాం. అలాంటి నిరుద్యోగికి ప్రతి ఒక్కరికి కూడా నెలకి 3,000 చొప్పున ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇస్తామని చెప్పి ఇవాళ మాట దాటేయటమే కాదు, కనీసం బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయలేదు. 1 రూపాయి కూడా కేటాయించలేదు అని అంటే ఈ కూటమి యొక్క దుష్ట పన్నాగం, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు అన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. అంతేకాదు మరొక ముఖ్యమైన పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి మహిళలకి 50 సంవత్సరాలు దాటితే 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఈ రాష్ట్రంలో సుమారుగా 50-60 లక్షల మంది మహిళలు ఈ పథకం కింద అర్హత పొంది ఎదురు చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తయిపోవచ్చింది, 3వ సంవత్సరం బడ్జెట్ వచ్చింది. ఈ బడ్జెట్లోనన్నా కేటాయిస్తారు అని అంటే దానికి కావాల్సిన 10,000 కోట్ల రూపాయలు అయితే 1 రూపాయి కూడా మరి యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకి 50 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ కోసం 1 రూపాయి కూడా కేటాయించలేదు అని అంటే ఇది మోసం కాదా అని చెప్పి కూటమి నాయకులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ విధంగా, ఏ మొహం పెట్టుకొని మీరు రేపు ప్రజల దగ్గరకు వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలేంటి, మీరు చేసిన బడ్జెట్ కేటాయింపులేంటి అన్నీ కూడా స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మరొక ముఖ్యమైన పథకం మీరు చెప్పారు, మహిళలకి
మేము 0 వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి 0 వడ్డీ ఇస్తామని చెప్పారు. 3 బడ్జెట్లో కూడా మీరు 0 వడ్డీ కోసం కేటాయించింది పెద్ద గుండు 0. ఒక్క రూపాయి కూడా మీరు కేటాయింపులు చేయలే. ఇకపోతే కొనసాగుతున్న పథకాల గురించి ఒక్కసారి ఆలోచిస్తే తల్లికి వందనం కింద మీకు సుమారుగా 12,500 కోట్ల పైచిలకు 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మీరు కేవలం 60 లక్షల మందికి మాత్రమే ఇచ్చి 20 నుంచి 25 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం కింద ఎగ్గొడతా ఉన్నారు. కేవలం మీరు కేటాయించింది 8,200 కోట్లు మాత్రమే. అంటే కేవలం ఇంకా 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని మీరు తక్కువ కేటాయించారు అని అంటే గత సంవత్సరంలో ఏ విధంగా అయితే ఎగ్గొట్టారో ఒక్కొక్క తల్లికి 15,000 ఇస్తానని చెప్పి 8,000 కొంతమందికి, 9,000 కొంతమందికి సుమారుగా ఒక 20 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు. రాష్ట్రం మొత్తం కూడా అందరికీ తెలుసు. కానీ ఇది తప్పుడు విధానం అని చెప్పి చెబుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద 13,500 ఇస్తానంటే 13,500 లెక్కచ్చిగా ఇచ్చాడు. అలానే మరి గతంలో అమ్మఒడి కింద 15,000 ఇస్తానని చెప్పి స్కూల్ మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు కట్ చేసి 13,000 ఇస్తానంటే నిక్కచ్చిగా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి తల్లి అకౌంట్లో కూడా 13,000 నిక్కచ్చిగా వేశారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? మీరు కూడా 2,000 మెయింటెనెన్స్ కానీ అన్నారు స్కూల్ మెయింటెనెన్స్కి, ఓకే. కానీ 13,000 నిక్కచ్చిగా వేయాలి కదా, కానీ వేయలే మీరు. రాష్ట్రంలో రకరకాలుగా 8,000 కొంతమందికి, 7,000 కొంతమందికి, 9,000 కొంతమందికి. మరి ఏంటంటే మా డబ్బులు ఏమైనాయి? మరి ఆ డబ్బులు 4,000, 5,000 మీరు తక్కువ వేస్తున్నారు ఏంటి అని చెప్పి ఎవరిని అడిగినా కానీ ఎవరు సమాధానం చెప్పట్లా. ఎవరు మాకు తెలియదు అని అంటున్నారు. అంటే ఈ డబ్బులు నిజంగా వేసారా, వేయకుండానే మోసం చేస్తా ఉన్నారా? ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే పథకం ఇస్తానని అన్నారో దాన్ని పూర్తి స్థాయిలో ఆఖరి వ్యక్తి వరకు కూడా మీరు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అలానే మీరు దీపం పథకం కింద కావాల్సిన బడ్జెట్ 3,500 కోట్లు అయితే మీరు 2,400 కోట్లు ఇచ్చారు అరకొరగానే. గత సంవత్సరం కూడా అంతే చేశారు. మీరు సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పి కేవలం 1 సిలిండర్ మాత్రమే కంటి తుడుపు చర్యగా ఇచ్చారు. ఇవాళ ఉచిత బస్సు మహిళలకి అదొక పెద్ద ప్రహసనంలాగా మారింది రాష్ట్రంలో. ఎందుకంటే ఉచిత బస్సు అయితే ఇచ్చారు తప్ప దానికి కావాల్సిన బడ్జెట్కి కావాల్సిన నిధులు సరిపోయిన ఇవ్వట్లా మీరు. దానికి కావాల్సిన బడ్జెట్ సుమారుగా 3,000 కోట్లు అయితే 2,000 కోట్లు, 1,800 కోట్లు ఇచ్చిన పరిస్థితి మీరు. అంతేకాదు ఇవాళ ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఆక్యుపెన్సీ రేటు బాగా పెరిగింది ఆర్టీసీలో. దానికి తగ్గ బస్సులు కొన్నారా అంటే రాష్ట్రంలో కొత్త బస్సు ఒక్కటి కూడా కొనలా. పూర్తిగా జీవితకాలం అయిపోయిన బస్సులు రిపేర్లు చేసి వాటినే వాడుతూ ఉన్నారు. వాటి వలన డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు, మెకానికులు ఇబ్బంది పడుతున్నారు, కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోతా ఉన్నాయి. వాటిని ప్రయాణికులు నెట్టి మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కిపోయే పరిస్థితి. ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు నిజంగా ఉచిత బస్సు పథకం చక్కగా అమలు చేయాలి అని అంటే దానికి కావాల్సిన సుమారుగా ఒక 1,000-2,000 బస్సులు కొత్తగా పర్చేజ్ చేయాలి మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు పర్చేజ్ చేయట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మహిళలు కొట్టుకుంటా ఉన్నారు బస్సుల్లో, సీట్లు దొరక్క, నుంచోటానికి కూడా ఖాళీ లేక. కొంతమంది మహిళలు అయితే ఏకంగా డ్రైవర్ మీద నుంచి ఎక్కువ వస్తూ ఉన్నారు. డ్రైవర్లకు కూడా ఉద్యోగం చేయడం చాలా కష్టతరం అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఎలానో చేశామండి, ఇక ముందు ఆర్టీసీలో కండక్టర్గా కానీ డ్రైవర్గా కానీ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులు చెప్పే పరిస్థితి. ఇవాళ తల్లికి వందనాలు అరకొర నిధులు, మరి రైతు భరోసా కింద, అన్నదాత సుఖీభావ కింద సుమారుగా మరి 10,000 కోట్లు కావాల్సి వస్తే మీరు ఇచ్చింది 6,500 కోట్లు. అక్కడ కూడా ఒక సుమారుగా ఒక 10 లక్షల మంది రైతులకి మీరు ఎగనామం పెడతా ఉన్నారు అన్నదాత సుఖీభావ. ఇంతేకాదు పెన్షన్లకు కూడా రావాల్సిన డబ్బుల కన్నా తక్కువ కేటాయింపులు చేశారు. అంటే మరొక 5 లక్షల మందికి మీరు కట్ చేయాలి. ఈ రాష్ట్రంలో 5 లక్షల మంది పెన్షన్లకి కోత పెట్టాలి అని చెప్పి ఈ మీ బడ్జెట్ కేటాయింపుల ద్వారా మాకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే 4 లక్షల మందికి మీరు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తగ్గించారు. మరొక 5 లక్షలు అంటే సుమారుగా 9 లక్షల మందికి మీరు కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మీరు ఎన్నికలప్పుడు 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే పెన్షన్ ఇస్తానని చెప్పారు. 20 నెలల కాలంలో ఒక కొత్త పెన్షన్ అన్న ఇచ్చారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుకున్నాడు 3,000 పెన్షన్లు.
ఏ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు సమానం కాదా? 175 నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ వస్తేనే కదా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేశారు ప్రజాస్వామ్యయుతంగా. మరి అట్లాంటప్పుడు కేవలం కుప్పంలో ఉన్నోళ్లే వికలాంగులు, కుప్పంలో ఉన్నవాళ్లే అర్హత ఉన్న పెన్షన్ సార్, ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు ఎవరికి మీరు ఎవరు ఆ పెన్షన్లు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈ బడ్జెట్ తప్ప ఇది పేద ప్రజానికానికి ఎక్కడ ఉపయోగపడే బడ్జెట్ కాదు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే మీరు 3,30,000 కోట్లు అప్పు చేశారు ఈ రాష్ట్రంలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో కరోనా ఉండి కూడా రెవెన్యూ రాబడి లేకపోయినా, కేంద్రం నుంచి సహకారం అంతగా లేకపోయినప్పటికీ కూడా ఆయన 5 సంవత్సరాల కాలంలో ఇన్ని పథకాలు ఇచ్చి 2,70,000 కోట్ల రూపాయలు నిధులు బటన్ నొక్కడం ద్వారా డీబీటీ పద్ధతిలో ప్రజానికానికి ఇచ్చి కూడా ఆయన చేసిన అప్పు కేవలం 3,30,000 కోట్ల 5 సంవత్సరాల్లో. కానీ మీరు 20 నెలల కాలంలో ఎటువంటి పథకాలు అమలు చేయట్లా. మీరు ఎక్కడా కూడా మరి సంక్షేమం లేదు ఈ రాష్ట్రంలో, అభివృద్ధి కనపట్లా. అయినప్పటికీ కూడా మీరు చేసిన అప్పు 3,30,000 కోట్లు ఇప్పటికే 20 నెలల కాలంలోనే. మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్లో మరొక 1,00,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పి మరి బడ్జెట్లో మీరు మళ్ళీ చూపించడం అనేది రెవెన్యూ లోటు విపరీతంగా పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా మీరు 6,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం కేటాయించారు. ఇది మోసం కాదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఈ యొక్క బడ్జెట్ని ఖండిస్తూ, గర్హిస్తూ పేదలకు ఉపయోగపడే బడ్జెట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఇకనైనా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని, లేకపోతే ఈ బడ్జెట్ చూసిన ప్రజానీకం మొత్తం కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు కాబట్టి మీకు సరైన బుద్ధి చెప్పడానికి ఈ ప్రజానీకం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీ మోసపూరిత మాటలు ప్రజలకు మొత్తం కూడా అర్థమైనాయి కాబట్టి మీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ, మరొకసారి ఇది ధనికుల బడ్జెట్ అని, కేవలం కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే బడ్జెట్ అని, తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు మాత్రమే ఉపయోగపడే విధంగా రూపకల్పన జరిగిన ఈ బడ్జెట్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం.